ఇష్యూలో ఉంది, మీ అందరితో ఉంది. అట్లాగే ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ మహిళా సంఘాల జాక్ తరఫున కూడా తనని మాట్లాడమని కోరాం. మాకెవరికి వీలవుతుందో లేదో అంటే తను వస్తున్నా అన్నది. పోతే నేను ఈ ఇష్యూకి ఖచ్చితంగా టైం తీసుకుని రావాలని ఎందుకు అనుకున్నా అంటే, ఈ ఘటన జరిగిన మరుక్షణం నుంచి అభినవ్ ఫేస్బుక్లో పెట్టే పోస్టులు ఫాలో అవుతున్నాం. తోటి పోరాడే సంఘంగా కుల నిర్మూలన పోరాట సమితికి ఉన్నటువంటి చరిత్ర, క్రెడిబిలిటీ, వీటన్నిటి రీత్యా ఈ ఇష్యూలో మేము ప్రామాణికంగా చూస్తున్నది, తీసుకున్నది మొదటి నుంచి కూడా బూరవ్ బృందం, అభినవ్ బృందం చేస్తున్న కార్యక్రమం. అంటే ఇష్యూ మొదలు ప్రపంచానికి బయటకి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ సమస్యలో ఉన్న తీరు, దాన్ని ఫాలో అప్ చేసిన తీరు, పనిచేసిన తీరు చాలా అభినందనీయం. నేను అది ప్రధానంగా ఇక్కడ అందరి ముందు చెప్పాలనుకున్నా. ఇష్యూలో మనందరికీ కూడా కన్సర్న్ ఉంది. మేము ఇష్యూ జరిగిన రోజు నుంచి ప్రభుత్వ యంత్రాంగంతో ఇంటరాక్ట్ అవుతున్నాం, పోలీసులతో గొడవ పడ్డాం. పోలీస్ అధికారి ఆమె క్యారెక్టర్ మీద బురద జల్లే విధంగా మాట్లాడితే ఆయనకి క్లాస్ బీకాం. అంటే ఈ ఇష్యూ నేను కూడా రెండో రోజు మూడో రోజు నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఒక మహిళా సంఘాల జాక్ తరఫున మేము ఆ రోజు నుండి కనీసం 3-4 జూమ్ మీటింగ్స్ పెట్టుకుని మేము కూడా దీన్ని ఎట్లా చేయాలి అని పనిచేస్తూ వచ్చాం. ఆ క్రమంలో సుజాత వెళ్ళి ఆ బాధితురాలు కలిసింది. తన దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుని తెల్లారి మేము ఒక గ్రూపుగా వెళ్ళి మాట్లాడడం. మేము ఉన్న టైంలోనే సీతక్క వస్తే ఆమెకు కూడా డైరెక్ట్గా ఎందుకు శివయ్యని అరెస్ట్ చేయలేదు అన్ని వల్ల మాకు వచ్చి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నా దృష్టిలో ఉంది. అంటే వాళ్ళ ఫేస్బుక్లో అప్పటికే వాళ్ళు ఊర్లోకి వెళ్ళడం, ఆ ప్రాంతం, అట్లాగే చైతన్య మహిళా సంఘం వెళ్ళి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది, అవన్నీ కూడా ఫాలో అవుతున్నాం. కాబట్టి మేమున్న టైంలోనే సీతక్క వస్తే అన్నీ నిర్మోహమాటంగా సీతక్కకి మేము చెప్పి ఇది పరిస్థితి, మరి శివయ్యని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే మా చేసింది. ఆవిడ ముందు ఫస్ట్ చెప్పినప్పుడు శివయ్య పేరు చెప్పలేదు, అందుకని అరెస్ట్ చేయలేదని ఆయన చెప్పాడు. అయితే నువ్వు మాట్లాడు అంటే మేము అడిగాం. అంటే ఇద్దరు ఉన్నారని గట్టిగా చెప్పింది ఈశ్వరమ్మ. శివయ్య ఉన్నాడు, బండి శివయ్య, వెంకటేష్ యాదవ్ ఉన్నాడని గట్టిగా చెప్పింది. విన్నావు కదా, గట్టిగా ఆమె చెప్తుంది చూడు అంటే ఆమె కూడా గట్టిగానే నిలదీసింది. అట్లాగే ఫారెస్ట్ అధికారిగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి గౌతమ్, పిఓగా ఉన్న అతను వచ్చాడు. ఆ టైంలో అతనితో కూడా మేము మాట్లాడితే మరి ఈ వీళ్ళ పోరాటం వల్ల వెలుగులోకి వచ్చిన విషయాల వలన అతను కన్విన్స్ అయ్యాడు. కానీ చాలా కన్విన్సింగ్ అతను మాట్లాడాడు. మనం ఆ ప్రాంతంలో జరుగుతున్నవి అతను ఒక అధికారిగా కూడా కొన్ని విషయాలు చాలా స్పష్టంగానే చెప్పాడు. అది షెడ్యూల్ ఏరియా నుంచి తీసినాక జరుగుతున్న విషయాలు, అక్కడున్న అంటే ఎప్పుడైనా ఆదివాసీల రక్షణకి ప్రభుత్వం వైపున మనం చేసిన పోరాటాల వల్లనే 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ 170 వచ్చాయి. మనందరి పోరాటాల వల్లనే ఐటీడీ అనేది ఆదివాసీల జీవనోపాధికి సంబంధించి కానీ వాళ్ళ హక్కులకు సంబంధించి కానీ ఒక రక్షణ యంత్రాంగం. అది ఇవాళ ఈ దేశంలో ఇక నేను అంత చరిత్రలోకి పోను కానీ తెగాబా నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చిన పోరాటాల ఫలితమే ఐటీడీఏల ఏర్పాట్లు అనే. అయితే ఆ ఐటీడీఏ అధికారులు ఎవరైతే రక్షించాలో వాళ్ళని ఫస్ట్ ఏం చేసినాడు, పీఓ పోస్ట్నే రద్దు చేసింది గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వం చేసిన అనేక దురాగతాల్లో అక్కడి నుంచి ఆ పీఓ పోస్ట్ అంటే ఎవరైతే ఆదివాసీని రక్షించాలో ప్రభుత్వం అంటే హూ ఇస్ ద అంబాసిడర్ ఆఫ్ ద గవర్నమెంట్, వీళ్ళు పోయి చెప్పుకోవాలి. ఇప్పుడు SC/ST అట్రాసిటీస్ జరిగితే మనం ప్రభుత్వంలో యంత్రాంగానికి ఎట్లా చెప్పుకుంటామో ఆదివాసీలు చెప్పుకోవడానికి ఒకటి ఉంది అక్కడ, దాన్ని రద్దు చేశారు. అంటే 5th షెడ్యూల్ నుంచి ఎక్కడెక్కడ బయట వేస్తున్నారో ఆదివాసుల ఏరియాలో అక్కడ రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారు. అందులో భాగంగా అక్కడ పీఓ లేడు, మళ్ళా అతను ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆ ఫారెస్ట్ అధికారికి. సరే మనము వాళ్ళని నమ్ముతామా కాదు, కానీ మన పని ప్రెజర్ గ్రూప్ ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. గతంలో అట్లాంటి ఎన్నో చేసాం, సాధించాం కూడా. మా జాబ్ నుంచి కూడా మేము చాలా సాధించినవి ఉన్నాయి. అందుకని ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన డిమాండ్లను ముందు పెట్టడం. వాళ్ళు చెప్పే కాకమ్మ కథలు విని మనం ఏం కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ అనేది ఇప్పటికే KNPS చేసినటువంటి వర్క్ వలన అక్కడ స్థానిక సంఘాలు చేసిన పని కానీ
మేము లక్ష్మణరావు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం. సో వీటి వల్ల మనకు కొంత ఉంది క్లారిటీ. ఇది ఖచ్చితంగా భూమితో రిలేట్ అయిన విషయం. ఈశ్వరమ్మ మీద జరిగిన దాడికి ఆ కుటుంబం అక్కడున్న ప్రధానంగా ఆమె అక్కబావల్ని కాదు పెట్టాల్సింది. ఆ కుటుంబాలు ఇక్కడ ఏవైతే పేర్లు ఉన్నారో శివయ్యని చేయాలి, ఆ సంధ్యమ్మని చేయాలి, ఆ తర్వాత ఆయన భార్య ఉండే కదా ఆమెనా సంధ్యమ్మ, శివమ్మ, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. మొదటిది ఆమెకి నష్టపరిహారం చెల్లించాలి. అక్కడ బాండెడ్ లేబర్ గా పెట్టుకున్నారు, బాండెడ్ లేబర్ యాక్ట్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ మహిళ మీద జరిగిన దౌర్జన్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి వస్తుంది. ఆ సంబంధిత చట్టాల మీద అరెస్ట్ చేయాలి, ఆమెకి రక్షణ కల్పించాలి. అట్లాగే ఆ కుటుంబానికి భూమిని నష్టపరిహారం క్యాష్గా ఇవ్వాలి, భూమి కూడా ఇవ్వాలి. ఆ భూమి వాళ్ళు కోరుకున్న చోట అక్కడ ఈమె సేఫ్గా ఈ కుటుంబం బ్రతకలేదంటే, ఎందుకంటే ఆ భర్త కూడా చాలా అమాయకంగా ఉన్నాడు ఈదన్న. అట్లాగే ఈరన్న అంటే వాళ్ళ ఫాదరు కూడా కొన్ని చెప్తున్నారు, అంటే అప్పగించేశాడు. ఆ ఒక ఎకరం వాళ్ళ పాలు ఏదైతే ఉందో ఆ ఎకరం అమ్మేసినాను, 4 లక్షలకు అమ్మితే 2 ఇచ్చారు, 2 ఇవ్వలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కాదు అక్కడ, అది భూమితో ముడిపడిన హింస, స్త్రీ మీద జరిగిన హింస, ఆదివాసీ మహిళ మీద జరిగిన హింస, అధికార అంటే పవర్ ఎక్సైజ్, అధికార దుర్వినియోగం, లేదా సమాజంలో ఉన్న రాజకీయ, ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో జరుగుతుంది, దేశంలో జరుగుతుంది, రాజకీయ పలుకుబడులన్నీ కూడా విలువైన వనరులను గుంజుకోవడానికి, అందులో భూమి ఒకటి ప్రధానం. ఇవాళ తెలంగాణలో జరుగుతుంది అదే, అక్కడ చెంచు ప్రాంతంలో కూడా జరుగుతుంది అదే. వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు, మా వాళ్ళు వెళ్ళినప్పుడు తెలిసేది ఈ నాగయ్యని అందుకే చంపారు, చిన్న మామ ఈశ్వరమ్మ చిన్న మామ నాగయ్యని అందుకే చంపారని. అట్లాగే ఇంకా చాలా మంది, అదే రోజు చైతన్య మహిళా సంఘం వెళ్ళిన రోజు ఇంకో మహిళ మందు దాడి చచ్చిపోయిందట పోలీస్ స్టేషన్లో. ఇట్లాంటివి అన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో మేము కూడా రేపు మార్నింగ్ జాగ్గా వెళ్తున్నాం అక్కడికి. ఇవన్నీ ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికే ఒక పని మొదలుపెట్టినటువంటి కేఎన్పిఎస్ వాళ్ళు మన ముందుకు పెట్టిన వాటిని మేము ప్రామాణికంగా తీసుకుని మాదైన పద్ధతుల్లో ఒక ప్రెషర్ గ్రూప్ పాత్రను పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వ్యక్తిగా చెంచు మహిళ ఈశ్వరమ్మ బాధితురాలకు న్యాయం చేయడం, ఆ కుటుంబానికి భద్రత, చట్టబద్ధ పరిష్కారం. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఈ బాండెడ్ లేబర్ ఎంతమంది ఉన్నారు, ఈ భూములు ఇంకెంతమంది పోయినాయి, వీటన్నిటి మీద ఒక సమగ్ర విచారణ ఎట్లయితే మీరు పెట్టారో సిట్టింగ్ జడ్జితో విచారణ అనేది, అది అత్యాచారానికి లేదా దౌర్జన్యాలకు సంబంధించే కాకుండా భూమి మీద జరిగే దాష్టికాలకు సంబంధించిన అంశంగా ఆ విచారణ సమగ్రంగా జరపాలి. మన విచారణను కూడా ప్రభుత్వం ముందు తీసుకెళ్ళడానికి మనం ఒక కృషి చేయాలా. మరి డిప్యూటీ సీఎం కూడా ఒక దళితుడే, అతని ముందుకు తీసుకెళ్ళి ఇది గట్టిగా మన ఫైండింగ్స్ అన్ని పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం మనందరి బాధ్యత. ఈ పోరాటంలో ఆమెకి, ఆ కుటుంబానికి, ఆ ప్రాంత అమాయకులైన ఆదివాసీ ప్రజలకి న్యాయం జరిగే వరకు మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తామని చెప్తూ సెలవు.